కువైట్ లో చలికాలం వచ్చేసింది అమ్మ. ఇక్కడ ఎంత వేడిగా ఉంటుందో అంత ఎక్కువ చలిగా ఉంటుంది. ఇంకా వర్షాల సంగతి అంటారా, దేవుడికే తెలియాలి. ఇక్కడ ఉండేది ఎక్కువ శాతం ఎడార్లు కాబట్టి వర్షాలు పడడానికి చాలా తక్కువ ఛాన్సులు ఉన్నాయి. డిసెంబర్ నెల నుంచి మార్చి లోపు ఈ మధ్యలో ఏమన్నా వర్షాలు పడడానికి ఛాన్సులు ఉంటాయి. మిగతా టైంలో అయితే నో ఛాన్సెస్ లో. వచ్చేది చలికాలం కాబట్టి చర్మం పెదాలు పగులుతాయని లిప్ బామ్ ఒకటి కొనుక్కుందామని చెప్పి పక్కనే ఉన్న జమియాకి బయలుదేరాను. అలా నడుచుకుంటూ వెళ్తుంటే బంగ్లాదేశ్ అతను నువ్వు వెళ్ళేది చాలా దూరం, ఇక్కడ పక్కనే చిన్న జమియా ఉంది, ఆ చిన్న జమియా దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్తే నీకు అన్ని దొరుకుతాయి అని చెప్పి అన్నాడు. సరే మంచిగా చెప్పాడులే అని చెప్పి ఆ చిన్న జమియాకి బయలుదేరాను. అక్కడికి వెళ్ళిన తర్వాత జమియా అంతా కుక్క తిరిగినట్టు తిరిగాను కానీ లిప్ బామ్ అన్నదే దొరకలేదు నాకు. వెతికి చూస్తే ఎక్కడో మూలలో ఒకటి దొరికింది. ఫోన్లో ఏదో ఒకటి కనీసం దొరికిందిలే అని చెప్పి సంతోషపడ్డాను. సరే అని చెప్పి బిల్లు వేయించడానికి వెళ్ళాను. మహా అయితే లిప్ బామ్ ఒక 50 గానీ 100 రూపాయలు గానీ ఉండిద్ది మన ఇండియా డబ్బుల్లో. కానీ ఈ జమియాలో బిల్లు వేయించిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. 750 ఫిల్స్ చేశాడు బిల్లు. 750 ఫిల్స్ అంటే 220 రూపాయలు అవుతుంది మన ఇండియా డబ్బులు. ఒక దినార్ వచ్చి 1000 ఫిల్స్ అంటే ఇక్కడ 1 రూపాయి వచ్చి మనకి 290 రూపాయలు పడుతుంది మన ఇండియాలో. అది కొనేసి రిటర్న్ వస్తూ ఉండగా ఆన్లైన్ లో చెక్ చేశాను మన ఇండియా రేట్ ఎంత ఉందో. సేమ్ మన ఇండియా రేట్ కూడా అట్లానే ఉంది, 220 నుంచి 230 ఆ రేంజ్ లోనే ఉంది. ఇప్పుడే అనుకున్నా ఎప్పుడు మందు రేట్లు కదా, ఎలాంటి వాటి రేట్లు కూడా తెలుసుకోవాలని చెప్పని. సరే ఇంకా నేను వెళ్ళొస్తా. రేపు మరో కొత్త వీడియోలో కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.